హలో హలో మీరు చూడమ్మా. చేయమంటున్నారు కాబట్టి అది ఇంకా అండర్ సర్వే అవుతుంది మ్యామ్. ఖచ్చితంగా గత ఒక వారం రోజుల్లో ఈ 1200 మంది యొక్క లైవ్లీహుడ్ స్టేటస్ అనేటువంటి పూర్తిగా స్టడీ చేస్తాం మ్యామ్. ఆ విధంగా మనం పేదరికంపై గెలుపుకి ఆ విధంగా మన డిఆర్డిఏ వెలుగు అనేటువంటి సంస్థ అనేటువంటిది పాటుపడాలని చెప్పి కోరుకుంటున్నాను. మనకు వచ్చేటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సిసిఎల్ కాన్సెప్ట్ అనేటువంటిది వచ్చింది, క్యాష్ క్రెడిట్ లిమిట్ లోన్ ఈ రోజు మీకు కింద సంవత్సరం తీసుకున్నారనుకున్నాము. మళ్ళీ ఈ సంవత్సరము ఈ ఒక లక్ష తిరిగి కట్టుంటారనుకుందాం బ్యాంక్ కి, ఆ లక్ష మళ్ళీ తిరిగి తీసేసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ద్వారా మీకు వచ్చినటువంటి సుమారు ఒక 30,000 40,000 మీ గ్రూప్ కి వచ్చి ఉంటే దాంట్లో మరొక 1,00,000 వరకు అడిషనల్ గా తీసుకోవచ్చు. ఏదో కింద సంవత్సరం వ్యవసాయం ఉండాలా, భూసార కార్డు అనేటువంటి ప్రతిదానికి ఉండాలా, ఏ భూమికి అనేటువంటి ఎంతెంత వేస్తున్నాము ఎప్పుడు మర్చిపోకూడదు. కన్నపల్లిని ఎవరూ మర్చిపోలేదు, అలాగే పుట్టిన గడ్డను కూడా మర్చిపోకూడదు. సముద్రాలు దాటి వేల లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళినా కూడా ఈ ఊరు నాది, ఈ ఊరి కోసం నేను ఏమైనా చేయాలి, పుట్టిన గడ్డ అనే అభిమానం విదేశాల్లో ఉన్నటువంటి ప్రవాస భారతీయుల్లో కూడా ఉంది. అలాంటి జన్మ పద్ధతి ఏంటంటే సంక్రాంతి అనేటప్పటికీ దేశ విదేశాల్లో ఉన్నటువంటి గ్రామంలో పుట్టి ఉపాధి కోసం, ఉద్యోగం కోసం ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి పండుగకు సొంత ఊరు వస్తారు కనుక సంక్రాంతి ముందు జన్మభూమి కార్యక్రమం పెట్టడం వల్ల అందరూ కలుస్తారు. ఉన్నటువంటి 10 రోజులు ఉంటే ఒక 3 రోజులు సంవత్సరం ప్రయారిటీ బేస్ లో ఇవ్వండి, తప్పకుండా వాటిని శాంక్షన్ చేస్తాము. అది ఇమీడియట్ గా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు మాట్లాడుకుని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఎన్టీఆర్ జలశ్రీ, ఈ జలశ్రీ ద్వారా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ముఖ్యమంత్రి గారు మనకి ఇస్తున్నారు. మన జిల్లాకు ఎక్కువ 129 కనెక్షన్స్ మనకు వచ్చాయి. ఎందుకంటే వెనకబడిన జిల్లా, భూగర్భ జలాలు బాగున్నాయి, కానీ రైతాంగం ఎవరు విద్యుత్ కనెక్షన్లు వినియోగించుకోవటం లేదని మనకు ఎక్కువగా ఇచ్చారు. చిన్న సన్నకారు రైతుగా మరి మీకు వేతనాలు ఎవరైతే తవ్వుతారో వాళ్ళకి ఉచితంగా ఇస్తారు. మీకు అది ఉచితంగా అవుతుంది, మీరు తిరిగి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఈ 3 కార్యక్రమాలు, సిసి రోడ్లు, ఎన్టీఆర్ జలశ్రీ, అదేవిధంగా పట్ట సంజీవిని కార్యక్రమాలు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, వీటిలో మీరు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మేడం గారు వస్తువులు ఇవన్నీ